హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్ స్టడీస్. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ముందుకు రావడం జరిగింది. అండ్ ఆ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ముఖ్యమైన ఇవి మన ప్లేసెస్ అండ్ ఇంపార్టెంట్ విషయాలు చూసుకుంటే మనకు ఫస్ట్ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది. సో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది. అతిపెద్ద క్రికెట్ స్టేడియం అంటే ఎక్కువ మంది సామర్థ్యం ఎక్కువ మంది కూర్చొని వీక్షించగల స్టేడియం. సో నెక్స్ట్ మన ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది ఇది. అండ్ నెక్స్ట్ అతిపెద్ద నేషనల్ పార్క్ మన ప్రపంచంలో ఎక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అతిపెద్ద మంచినీటి సరస్సు ఎక్కడ ఉంది, అది ఏంటి అసలు. ప్రపంచంలో అతిపెద్ద అడవి ఎక్కడ ఉంది, వెరీ ఇంపార్టెంట్ మనకు. ఇది వచ్చేసి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం వచ్చేసి మనకు గుజరాత్లో ఉంది. సో ఇది రీసెంట్గానే నిర్మించారు. ఇది నరేంద్ర మోడీ స్టేడియం కొత్త పేరు పెట్టారు. అంటే పాత పేరు వచ్చేసి మనకు స్టార్టింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అండ్ మొతేరా స్టేడియం పాత పేర్లు ఉండే, దాన్ని కొత్తగా నరేంద్ర మోడీ స్టేడియం అని పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మొన్న రీసెంట్గా జరిగిన 2023 వరల్డ్ కప్ వచ్చేసి ఇదే స్టేడియంలో ఫైనల్ జరిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిచింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అతిపెద్ద బే అఖాతం, ఇది హడ్సన్ బే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. కెనడా దగ్గరలోని ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో హడ్సన్ బే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అతిపెద్ద స్టాంప్ పెన్నీ బ్లాక్ స్టాంప్, దీనిని బ్రిటన్ వాళ్ళు రిలీజ్ చేశారు. అతిపెద్ద గ్రహం వచ్చేసి మనకు బృహస్పతి. ఇది వచ్చేసి మనకు సూర్యుని నుంచి 5వ స్థానంలో ఉంటుంది. సూర్యమండలంలోని అతిపెద్ద గ్రహం మనకు గురుడు. అతిపెద్ద ఉపగ్రహం వచ్చేసి మనకు గనిమేడ. ఇది బృహస్పతికి ఉపగ్రహం అన్నమాట. గురుడికి ఇది అతిపెద్ద ఉపగ్రహం. నెక్స్ట్ అతిపెద్ద నేషనల్ పార్క్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది అండ్ మొట్టమొదటి నేషనల్ పార్క్. ఇది యూఎస్ఏలో ఉంది అంటే అమెరికాలో ఉంది. అతిపెద్ద రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, ఇది గ్రాండ్ సెంట్రల్ టెర్మినస్ ఇది న్యూయార్క్లో ఉంది. అండ్ అతిపెద్ద గల్ఫ్ మెక్సికో గల్ఫ్, ఇది ఉత్తర అమెరికాలో ఉంది. నెక్స్ట్ అతిపెద్ద వ్యవసాయ కాలువ, ఇది లయాడ్ కాలువ, ఇది వచ్చేసి మనకు పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో అతిపెద్ద వ్యవసాయ కాలువ ఉండడం జరిగింది. నెక్స్ట్ అతిపెద్ద డెల్టా, ఇది సుందర్బాన్స్ డెల్టా. ఇది మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో గంగానదితో ఏర్పడింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా. అతిపెద్ద అడవి వచ్చేసి కొనిఫెరస్ అడవి, ఇది అతిపెద్ద అడవి ఉత్తర రష్యాలో ఉంది. సో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏంటంటే రష్యా. సో రష్యా ఎక్కువ అడవులతో ఉండడం జరుగుతుంది. సో అతిపెద్ద అడవి కూడా అక్కడనే ఉంది. దాని పేరు కొనిఫెరస్ అడవి. అతిపెద్ద ఆర్చిపెలాగో దీవుల సముదాయం. సో ఎక్కువ దీవులు కల సముదాయం ఇది ఏంటంటే ఇండోనేషియా. అత్యధిక దీవుల సముదాయం ఉన్నది ఇండోనేషియా. సుమారు 3000 దీవులు ఉంటాయి ఇక్కడ. సో ఇది అతిపెద్ద ఆర్చిపెలాగో అంటారు దీన్ని. సో నెక్స్ట్ వచ్చేసి అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్, ఇది మన కెనడాలో ఉంది. అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్. అతిపెద్ద ఎడారి సహారా ఎడారి, ఇది ఆఫ్రికాలో ఉంది. అతిపెద్ద శీతల ఎడారి గోబీ ఎడారి. సో ఇది వచ్చేసి మనకు చైనా మంగోలియాలో ఉంది. అతిపెద్ద ద్వీపం అంటే చుట్టూ వాటి మధ్యలో ఉండేది ద్వీపం, మధ్యలో భూమి ఉంటుంది, ద్వీపం ఉంటుంది. అది కలాడిట్ మానట్ ద్వీపం, ఇది గ్రీన్లాండ్లో ఉంది. గ్రీన్లాండ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అతిపెద్ద గడియారం బిగ్ బెన్ గడియారం, ఇది లండన్లో ఉంటుంది. అతిపెద్ద నిర్మాణం ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, మనకు తెలిసిందే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది వచ్చేసి మన 8850.8 కిలోమీటర్లు, సుమారు 5500 మైళ్ళు ఉంటుంది. దీని పొడవు వచ్చేసి 8851 కిలోమీటర్లు, సుమారు 5500 మైళ్ళు దీని పొడవు ఉంటుంది. అతిపెద్ద విషసర్పం వచ్చేసి మనకు కింగ్ కోబ్రా, ఇది ఇండియా మరియు మన భారతదేశంలో మరియు ఇతర ఆసియా దేశాల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అతిపెద్ద కార్యాలయ భవనం, ఇది పెంటాగన్ భవనం, ఇది అమెరికాలో ఉంటుంది. నెక్స్ట్ అతిపెద్ద జలపాతం వచ్చేసి నయాగరా జలపాతం, ఇది వచ్చేసి మనకు ఒంటారియో సరస్సుపై ఉంది. నయాగరా జలపాతం ఒంటారియో సరస్సుపై ఉంది, ఇది అమెరికాలో ఉంది. అతిపెద్ద జలపాతం నయాగరా. అతిపెద్ద వజ్రం వచ్చేసి మనకు కులీనస్ వజ్రం, 3106 క్యారెట్లు, దక్షిణాఫ్రికాలో ఉంటుంది. కులీనస్ వజ్రం అతిపెద్ద వజ్రం. పెద్ద బుద్ధుడి స్థూపం గల దేశం ఇది. పెద్ద బుద్ధుడి స్థూపం గల దేశం ఇండోనేషియాలో ఉంటుంది. ఆ బుద్ధుడి బురోబుదూర్ ఆ ప్లేస్ వచ్చేసి మనకు బురోబుదూర్ దగ్గర ఉంటుంది. అతిపెద్ద సముద్ర పక్షి అల్బట్రోస్. అతిపెద్ద సముద్ర పక్షి వచ్చేసి మనకు అల్బట్రోస్ న్యూజిలాండ్లో ఉంది. అతిపెద్ద అల్యూమినియం కర్మాగారం, ఇది కెనడాలో ఉంది, ఉత్తర అమెరికాలోని కెనడాలో ఉంది. అతిపెద్ద స్నేహపూర్వక చిహ్నం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇది న్యూయార్క్, ఇది ఫ్రాన్స్ వాళ్ళ వీళ్ళకు బహుమతి చేసేది. అతిపెద్ద కుక్క, ఇది ఐరిష్ వూల్ఫౌండ్ బ్రీడ్, ఒక రకమైన బ్రీడ్ ఐరిష్ వూల్ఫౌండ్, ఇది అతిపెద్ద కుక్క జాతికి చెందింది. సో అతిపెద్ద కప్ప వచ్చేసి రానా గొలియాత్. నెక్స్ట్ అతిపెద్ద పుష్పం రఫ్లీసియా, ఇది దక్షిణాసియాలో ప్రధానంగా ఇండోనేషియాలో ఉంటుంది. అతిపెద్ద మసీద్ జామా మసీద్, మన ఇండియాలో ఢిల్లీలో ఉంది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉండడం జరిగింది. అతిపెద్ద వేలాడ అక్వేరియం దుబాయ్ అక్వేరియం ట్యాంక్, ఇది వచ్చేసి మనకు దుబాయ్లో ఉంది. పొడవైన ఎంచురీ ఓప్ నది మీద ఉంది, రష్యాలో ఉంది. అండ్ నెక్స్ట్ పొడవైన నది నైలు నది, ఇది మనకు తెలిసిందే 6600 కిలోమీటర్లు. అండ్ నెక్స్ట్
పొడవైన పర్వత శ్రేణి యాండీస్ పర్వత శ్రేణి దక్షిణాఫ్రికా. అతి పొడవైందంటే పర్వత శ్రేణి అంటే ఇట్లా పొడవైనగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అతి ఎత్తైన అతి పొడవైన పర్వత శ్రేణి వచ్చేసి ఆండీస్, ఇది దక్షిణాఫ్రికాలో ఉంది. అతి పొడవైన రైల్వే టనల్ వచ్చి తన్నా, ఇది జపాన్లో ఉంది. రైల్వే టనల్. అతి పొడవైన కాలువ వచ్చి సుయాజ్ కాలువ, ఇది 168 కిలోమీటర్లు. సముద్రంలో ఉండే కాలువలు అయితే సుయాజ్ కాలువ. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా పార్ట్ 2 కూడా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.